దేవునామానికి స్తోత్రములు. ప్రభు పేరట అందరికీ వందనాలు. ఈరోజు దేవుడు నా పట్ల చేసిన కార్యాన్ని బట్టి సజీవ సాక్ష్యాన్ని చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ప్రభు నామ పేరట. మాది ప్రగడవరం అనేటువంటి గ్రామం. ఆ గ్రామంలో మా తల్లిదండ్రులకు మేము 7 సంతానము. 7లో నేను 6వ సంతానాన్ని. మేము క్రీస్తు బిడ్డలం కాము. ప్రభు ఎవరో మాకు తెలియదు. అటువంటి సమయంలో మేము పచ్చి విగ్రహారాధకులము. నా తండ్రి వారు చేస్తున్నటువంటి పూజలే, ఆ పూజలు, ఆ పద్ధతులే మాకు నేర్పారు. ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు అనుభవిస్తున్న మా జీవితాల్లో మరణమే శరణం అనుకున్నటువంటి జీవితాలు. ఎందుకంటే మా నాయనమ్మ గారు పచ్చి విగ్రహారాధకురాలు. ఆవిడ మధ్యరామ పూజారి, మధ్యరామ గణాసారి. ఆవిడ మీదకే అమ్మవారు వస్తుండేవారు. ఆవిడ మీదకి అమ్మవారు వస్తుంటే వారి దగ్గరికి ఎంతోమంది పిశాసులు ఆవరించిన వాళ్ళు వస్తూ ఉండేవారు. అటువంటి సమయంలో ఆ ఆరాధనే తెలుసు, కానీ యేసుప్రభు ఎవరో మాకు తెలీదు. ఆ విషయాన్ని బట్టి మేము ఎంతగానో విగ్రహారాధన, ఆ పూజలు పునస్కారాలు, ఆ కొండలు ఎక్కడం, గట్లు ఎక్కడం, గుండ్లు గీకించుకోవడం, దాన్ని మించి సృష్టికర్త ఎవరో మాకు తెలియదు. ఆ సృష్టికర్త తెలియని దినాల్లో నా బాల్యం నుంచి 23వ సంవత్సరం వయసు వచ్చే వరకు కూడా నేను విగ్రహారాధన, బలులర్పించటం, దేవతల కాడ బలులర్పించటం, పొలర్పించటం, పోతుల్ని కొయ్యటం, కోడిపుంజుల్ని కొయ్యటం, మా దేవుళ్ళు దేవతలు మాతో మాట్లాడమంటూ ఎన్నో ఎక్కరాని కొండలన్నీ ఎక్కాం, తిరిగాం. నాకు 89లో వివాహం అయింది. 71లో జన్మించాను. 89లో వివాహం అయింది. మా అత్తగారు కూడా విగ్రహారాధకులే. వారు మాకంటే ఎక్కువగా విగ్రహారాధకులు. అటువంటి టైంలో మేము ఎన్నో ఇరుకులు, ఇబ్బందుల్లో ప్రయాణం చేస్తున్నాం. ఒక రకం చెప్పాలంటే శాపగ్రస్తమైన జీవితాల్లో విగ్రహారాధనలో నడుస్తున్నాం. దేవుని ఆశీర్వాదం అంటే మాకు తెలియదు, మేలులు అంటే కూడా మాకు తెలియదు. ఓ 10 ఎకరాల ఆస్తి ఉండేది కానీ పంట పండేది కాదు. కష్టపడేవారం కానీ చేతికొచ్చేది కాదు. భయంకరటువంటి శోధన, భయంకరటువంటి అప్పులు, భయంకరటువంటి ఇబ్బందులు. అటువంటి సమయంలో మా నాయనమ్మ గారు ఆ దేవతను ఆరాధించుకుంటేనే కాలం గడిపి చనిపోయారు. మా తండ్రి గారు కూడా ఆ విగ్రహారాధనలోనే చాలా నిష్ట కలిగినటువంటి విగ్రహారాధన చేసేవారు. మాకు నేర్పింది ఏంటంటే దేవతల దగ్గరికి వెళ్ళటం, బలులు అర్పించటం, తిరుపతిలు ఎక్కడం, గుండ్లు గీకించుకోవడం, అమ్మవారు అంటాం, ప్రేమబళ్ళు కట్టడం, దేవతల చుట్టూ బళ్ళు తిప్పటం, ఇవే నేర్పారు. కానీ యేసు ప్రభువారు దేవుడని, రక్షకుడని మాకు చెప్పి సువార్ చేసేవారు ఎవరు లేరు. మాకు అసలు ఆ నడిపింపు కాదు, మాకు ఆ పద్ధతి కానే కాదు. అటువంటి టైంలో భయంకరంగా మేము బిడ్డల కంటాం. ప్రారంభ దినముల్లోనే భయంకరంగా అశాంతి, జీవితంలో ఎన్నో కోల్పోయినటువంటి అసంతృప్తిలో ఆఖరికి సూసైడ్ చేసుకుని చనిపోదామనుకున్న టైంలో సూసైడ్ చేసుకుని చనిపోదామని తీర్మానం చేసుకున్నాం. అన్నీ ఉండి ఏందో లేనట్టు, ఎందులో చేయబడినా కలిసి రాదు, ఏది చేసినా కూడా అంటదో, ఇంటిలో సమాధానం ఉండదు, ఒకరి మాట ఒకరు వినే పరిస్థితి లేదు. నా తల్లిదండ్రులకి ఆరోగ్యం బాగుండేది కాదు, హాస్పిటల్ పాలయ్యేవారు. అటువంటి టైంలో మా వివాహం అయ్యి ఒక అమ్మాయి పుట్టిన తర్వాత, ఒక పాప పుట్టిన తర్వాత మా జీవితంలో భయంకరంగా శోధనలు, ఇరుకులు, ఇంటి నిండా రోగాలు, జబ్బులు. అటువంటి టైంలో ఎందుకో చనిపోదామనేటువంటి ఆలోచన కలిగి సూసైడ్ చేసుకోవడానికి కూడా ప్లాన్ చేస్తున్న సమయంలో నా భార్య ఏం చేయాలో తోసుబడిగాక, ఎలా తప్పించాలో తోసుబడిగాక ఆమె చేసిన పని ఏంటంటే, యేసు ప్రభు సన్నిధిలో మా పక్కన ఒక అంకులు ప్రేయర్ చేసేవారు. ఆ ప్రేయర్ చేస్తున్నటువంటి అంకుల్ దగ్గరికి వెళ్ళి
అయ్యా నా భర్త మెంటోళ్ళలాగా తయారైపోయారు, ఆయన ఏంటో చనిపోతానంటున్నారు, దీనికి మార్గం ఏంటంటే ఆ అంకుల్ గారు చెప్పిన మాట ఏంటంటే, అమ్మా యేసు ప్రభు మనందరి కోసం ప్రాణం పెట్టారమ్మా, నీ భర్త లాంటి వాళ్ళ కోసం ఎంతోమంది కొరకు ఆయన రక్తాన్ని చిందించారు, నువ్వు మారు మనసు పొందామా, నువ్వు మారమ్మా, నీ భర్త కోసం ప్రార్థన చేయి, నీ భర్త కోసం ప్రార్థన చేస్తే నీ భర్త ఆయన బాగుపడతాడు, మనశ్శాంతి వస్తుంది, మనశ్శాంతి రావటమే కదమ్మా నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడని అంకుల్ గారు నా భార్యకి సువార్త చేస్తే ఆ సువార్త పట్టుకొచ్చి నా కొరకు ప్రార్థన చేయటం ప్రారంభించింది. నా భార్య నాకు తెలియకుండా ప్రార్థన చేస్తుందన్నమాట. ప్రార్థన చేస్తే కుదరదు, ప్రార్థనలు అంటే కుదరదు, పాస్టర్లు అంటే కుదరదు, చర్చికి వెళ్ళి పిల్లలంటే అస్సలు కుదరదనమాట. ఎందుకంటే మా నడిపింపు అది కాదు, మాకు నేర్పింది అది కాదు. మాకు ఎంతవరకు కూడా పూజలు చేయటం, కొబ్బరికాయలు కొట్టడం, పోతులను కోయటం ఇవి తప్ప బైబిల్ పట్టుకోవడం తెలియదు, బైబిల్ చదవటం తెలియదు, చర్చికి వెళ్ళడం తెలియదు. ఒకటే గురి అన్నమాట. ఎందుకు నాకు ఇలా ఉంది నా బ్రతుకు, ఇంతమంది దేవుళ్ళని ఆరాధిస్తున్నాం, ఇన్ని కొండలెక్కుతున్నాం, ఇన్ని గుట్టలెక్కుతున్నాం, ఏ దేవుడు మమ్మల్ని ఆరాధించిన వాళ్ళు, ఏ దేవుడు మమ్మల్ని ఆదుకున్న దేవుడు లేడని ఒకటే నిర్ణయం, చనిపోతే సమస్య క్లియర్ అయిపోతుంది, ఇక్కడికి పునఃస్థాప అవుతుందని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చిన నా యొక్క జీవితంలో ఒక నూతనమైనటువంటి కార్యాన్ని ప్రభు ద్వారా జరిగిద్దని నాకైతే తెలియదు, కానీ నా కొరకు ప్రార్థన చేయటం ప్రారంభించింది. నా భార్య ప్రార్థన చేస్తుంటే నోటా ప్రార్థనకి వెళ్తుందని తెలిసి చాలా ఇబ్బంది పెట్టాను. నువ్వు ప్రార్థన చేయొద్దు, ఆ లేనిపోని దేవుడు ఆ పద్ధతిలో మనకొద్దు, నువ్వు చర్చికి వెళ్ళడానికి వీల్లేదని నా భార్యని ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు పెట్టాను, ఎన్నో హింసలు పెట్టాను, ఎంతో ఒత్తిడి చేశాను. కానీ ఆవిడ నా కొరకు ప్రార్థన చేయటం ప్రారంభించింది. ఆవిడ నా కొరకు కన్నీటి ప్రార్థన చేయటం ప్రారంభించింది. నాకైతే మెంటల్గానే ఉంది, నాకైతే మనశ్శాంతి లేదు. ఇంటికి వస్తే అసలే మనశ్శాంతి లేదండి. ఇంటికి వచ్చేప్పటికి మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేస్తూ ఉండేది. మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేస్తుంటే నాకు ఇంకా కూడా నచ్చేది కాదు. మళ్ళా బయటికి పోయేవాడిని. 12 గంటలకు వస్తే మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేస్తూ ఉండేది, మళ్ళా బయటికి పోయేవాడిని. 1 గంటకు వస్తే నైట్ వచ్చేసి ఆవిడ మరలా ప్రార్థన చేస్తూనే ఉండేది. ఇది ప్రార్థన పిచ్చిదైపోయిందని విడిచిపెట్టాలని చెప్పేసి ప్లాన్ చేశాను. ఒక అమ్మాయి పుట్టిన తర్వాత విడిచిపెట్టేసి ఈవిడ్ని, ఎందుకంటే ప్రార్థన పిచ్చిదైపోయింది, ఈవిడ నాకు వద్దు, ఈవిడ్ని విడిచిపెట్టేయాలి, మా కాని దేవుణ్ణి, ఎక్కడో దేవుణ్ణి, మాకు నచ్చని దేవుణ్ణి తెచ్చి ఇంట్లో పెట్టింది కాబట్టి ఇంకా మనశ్శాంతి లేకుండా పోయిందని చెప్పేసి నేను ఇంకా కానీ ఒక నిర్ణయానికి వచ్చేసాను. ఆవిడ మాత్రం పట్టు ఇవ్వడక ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు పెట్టినా, ఎంత ఆమెని టార్చర్ పెట్టినప్పుడు కూడా ఆవిడ మాత్రం యేసయ్య ప్రార్థన మానలేదండి. ఆమె మాత్రం ప్రార్థన చేస్తూనే ఉంది, విడువక ప్రార్థన చేస్తుంది, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది నా కొరకై. నేను నా అవసర పని మీద సీజన్ వ్యాపారాలు చేసేవాడిని. నేను కష్టపడి పనిచేసి డబ్బు బాగానే సంపాదించేవాడిని, కానీ మనశ్శాంతి ఉండేది కాదు. ఒకరోజు నా పని మీద, నా అవసర పని మీద గుడివాడ ఏరియాకి నా పని మీద బయటికి వెళ్ళాను. అక్కడ నాకు భయంకరంగా యాక్సిడెంట్ అయింది. భయంకరంగా యాక్సిడెంట్ అయిపోయింది. ఆ యాక్సిడెంట్ అయినప్పుడు అర్ధరాత్రి కాడ నన్ను ఒక రూమ్లో పడేసారు. కాలు బాగా లోపల ఇరిగిపోయిందని చెప్పేసి ఆర్ఎంపీ డాక్టర్ అన్నారు, తీసుకెళ్ళి స్కాన్ చేయించండి అన్నారు. మొత్తానికి ఆ రాత్రి అర్ధరాత్రి అది పల్లెటూరులో ఉన్నాం. తెల్లవారిన తర్వాత ఏలూరు తీసుకుని వెళ్ళండి, లేకపోతే గుడివాడ తీసుకుని వెళ్ళండి, మధ్యలో ఉన్నాం. తీసుకుని వెళ్ళి స్కాన్ చేయించమన్నారు. ఆర్ఎంపీ డాక్టర్ గారు వచ్చారు, ఇంజెక్షన్ చేయించారు. ఆ భయంకరంగా నేను మూలుగుతూ పడుకున్నాను. ఆ రూములో పడుకున్న నిద్ర పట్టట్లేదు. అటువంటి టైంలో ఆ రూమ్ తలుపులు తీసున్నాయి. తలుపులు తీసుంటే ఆ ద్వారం దగ్గరికి వచ్చి నిలబడి ఒక ఆయన నన్ను పేరు పెట్టి పిలుస్తున్నారు. ఆ ఇల్లు రెడ్డీస్. వెంకటరెడ్డి గారు, అయ్యా కాలుకి దెబ్బ తగిలిందయ్యా అన్నాను నేను. ఆయన అన్నాడు, నేను వెంకటరెడ్డిని కాదు, నువ్వు హింసిస్తున్న యేసు ప్రభువారిని నేను, నువ్వు నచ్చని దేవుణ్ణి, నువ్వు కాదన్న దేవుణ్ణి నేను. నీ భార్య నీకోసం 2 సంవత్సరాలు 18 రోజులు బట్టి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తుంది గనుక నీ మనసు మార్చుకో. నేను రక్షించే దేవుడిని నేనే, నిన్ను కాపాడే దేవుడు నేనే. నువ్వు ఆరాధించే దేవుళ్ళల్లో ఏ దేవుడు నిన్ను ఆదరించలేడు. నువ్వు పూజించే మొక్కోటి దేవతల్లో ఎవరు నిన్ను కాపాడేవారు లేరు. గనుక నేనే దేవుడను,
ఇదిగో చూడు నన్ను అని చెప్పేసి ఆయన చేతులు చాపి నా వైపు గాయాలు చూపించారు. వెంటనే నేను నిద్రపోలేదండి, ఊరికే ఉన్నాను, కళ్ళారా చూశాను. అప్పుడు అనుకున్నాను, ఇదేంటి ఎప్పుడూ నన్ను పిలవలేదే, యేసయ్యా అని నేను ఎప్పుడు అడగలేదే, నా దగ్గరికి వచ్చి తన గాయాలు చూపిస్తున్నాడు, నా దగ్గరికి వచ్చి నన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు, మాట్లాడతాడు దేవుడని ఎవరో చెప్పలేదే నాకు, యేసు ప్రభు మాట్లాడతాడని తెలియదే, మాట్లాడేటి అని చెప్పేసి నేను ఆశ్చర్యపోయి లేచి ఏడ్చుకున్నాను, కన్నీరు గార్చాను. ఆలోచన వచ్చింది, నువ్వు దేవుడివయ్యా, నువ్వు దేవుడు అని తెలియక నా బాల్య దినముల నుంచి నిన్ను ఎంతగానో వేలం చేసుకున్నానయ్యా, నువ్వు దేవుడు కాదని నీ నమ్ముకున్న బిడ్డలు ఎంతోమందిని తిట్టాను, దైవజనులు అయితే అనరాని మాటలు అన్నాను, చర్చికి వెళ్ళేటువంటి చెల్లెల్ని ఎంతోమందిని తిట్టానయ్యా. అప్పుడే నా మనసులో పశ్చాత్తాపం వచ్చి ఏడ్చుకుంటాను. కాలు చూస్తే భయంకరంగా వాసిపోయింది, చాలా భయంకరంగా ఉంది. అర్ధరాత్రి 1:30 అయింది. 93వ సంవత్సరం డిసెంబర్ 23వ తారీఖు రాత్రి 1:30కి ఈ దృశ్యాన్ని కళ్ళారా చూశాను. కళ్ళారా చూస్తే ఆ ఊరి పేరు పుట్టగుంట అనేటువంటి ఊరు అనమాట. అది ఆ పుట్టగుంట అనే ఊరిలో ఈరోజు కూడా మంచినీళ్ళ చెరువు ఉంది. ఆ చెరువుకి ఎదురుకున్న రూములో ఉన్నాను. నేను లేచాను, నడవలేకపోతున్నాను, కాలు చాలా అలా వాసిపోయింది, ఈ తొడకాల్లో బాగా వాసిపోయింది అనమాట. కాలు మోపలేకపోతున్నాను. నా జేబులో సిగరెట్ పెట్టుంది. నాకు చిన్న చిన్న బ్యాడ్ అలవాట్లు ఉన్నాయి. సిగరెట్ తాగేవాడిని, లైట్గా మందు కొట్టేవాడిని, కోడిపందాలు ఆడేవాడిని, పేకాట తెలుసు, ఇట్లా లోకంలో ఉన్నటువంటి అలవాట్లన్నీ తెలుసు నాకు. కోడిపందాలు బేపిచ్చంగా ఆడేవాడిని, బాబుల జారదా కిళ్ళీలు నవ్విలేవాడిని, స్మోక్ చేసేవాడిని, సిగరెట్లు తాగేవాడిని. ఇటువంటివన్నీ నా దగ్గరే ఉన్నాయి. అగ్గి పెట్టుంది జేబులో, సిగరెట్ పెట్టుంది, బాబుల జారదా కిళ్ళీ ఉంది, ఇవన్నీ జేబులో ఉన్నాయి. నాతో మాట్లాడిన తర్వాత నేను ఒక నిర్ణయానికి వచ్చాను. యేసు ప్రభు వారు దేవుడు అన్నారు కాబట్టి ఈ రోజు నుంచి నువ్వే నా దేవుడు అని ఆయన సరెండర్ అయిపోతాను, లొంగిపోతాను, ఏదన్నా జరగని యేసయ్యనే నమ్ముకుంటానని చెప్పేసి ప్రమాణం చేయాలని జాయిగా లేస్తూ గెంటుకుంటూ ఆ మంచిల చెరువులోనికి వెళ్ళి, మల్లోతు నీళ్ళల్లోనికి వెళ్ళి ఆ నీళ్ళల్లో సిగరెట్ పెట్టి అగ్గి పెట్టి బాబుల జరదా కిళ్ళీలన్నీ కూడా చెరువులో పడవేసి ఆ నీళ్ళ చెరువులో 2 చేతులు దాని మీదగా చాచి ఆ నీటి మీద ప్రమాణం చేస్తూ, యేసయ్యా నువ్వు నా తండ్రిగా నా తల్లిగా నన్ను ఆదరించయ్యా, నేను కాదన్నా దేవుడు అనుకున్నానయ్యా, మాట్లాడతారనుకున్నాను, మొక్కోటి దేవతలు నాతో ఎవ్వరూ మాట్లాడలేదయ్యా, వేలు రూపాయలు ఖర్చు పెట్టి పొల్లు అరిపించాను కానీ నాతో ఎవ్వరూ మాట్లాడలేదయ్యా, నువ్వు మాట్లాడే దేవుడు అని తెలియదయ్యా నాకు, నువ్వు మాట్లాడావు గనుక నేను చనిపోయే వరకు కూడా కంటితో టీవీని కూడా చూడనయ్యా, నా చేతులతో అపవిత్రం తాకనయ్యా, సిగరెట్ తాగనయ్యా, నా కిళ్ళీలు నవలనయ్యా, కోడిపందాలు వేయను, లోకంలో ఉన్న ప్రతి పాపాన్ని కూడా, నాకు ఉన్న ప్రతి వ్యసనాన్ని కూడా ఈరోజు నేను సమాధి చేస్తున్నాను ప్రభు అని చెప్పేసి కడుపు నిండా ఏడ్చి కన్నీరు గార్చి యేసు ప్రభు వారితో మాట్లాడుకున్న మొదటి దినము ఆ రోజు. అది 93వ సంవత్సరం డిసెంబర్ నెల 23వ తారీఖు రాత్రి. నా జీవితంలో నా నోటి మీద సిగరెట్ పెట్టుకున్నానే కానీ ఇంకా అపవిత్రమైంది ఏదన్నా కానివ్వండి, ఆ రోజుతో నేను మానివేయటానికి తీర్మానించుకున్నాను. ఆ తీర్మానించుకుని నేను వడ్డీ ఎక్కిన ఆ మరుక్షణమే ఆ రోజు రాత్రికాల సమయంలో నాతో మాట్లాడిన స్వరము, ఆయన నాతో మాట్లాడి ఒక తెల్ల వస్త్రాలు వేసుకుని మాట్లాడిన దినముల్లో నాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ, నీ కాలు పంచర్ అయిందని, నీ కాలు ఇరిగిపోయింది అనుకున్నావు కదా, స్కానింగ్ చేయించాలనుకున్నావు కదా, లేదు నువ్వేమి చేయవసరం లేదు, నీ కాలు వాపు కూడా నువ్వు ఎర్లీ మార్నింగే లేచి బస్సు ఎక్కి నువ్వు ఏలూరు వెళ్ళబోయేపటికి నీ కాలు వాపు తగ్గిపోతుంది, మొట్టమొదటిగా వెళ్ళి నీ భార్యకి సాక్ష్యం ఇస్తావా అని ప్రభువారు ఆ రాత్రి మాట్లాడారు. ఇంకా ఎక్కడికి వెళ్ళి స్కాన్ చేయించలేదండి, స్నానం చేయించి పొద్దున్నే చూసి స్నానం చేసి బయలుదేరి బస్సు ఎక్కి ఏలూరు వచ్చాను. ఏలూరు రాగానే కాలు వాపు తగ్గిపోయింది. ఆ రాత్రి నేను అక్కడ చూసిన దృశ్యాన్ని ఇంటికాడ నా భార్యతో ప్రభువారు మాట్లాడుతున్నారంట దర్శనంలో. అమ్మా, వెళ్ళేటప్పుడు మూర్ఖుడిగా వెళ్ళాడు, ఇప్పుడు తిరిగి వస్తూ ఉండగా నన్ను నమ్మిన బిడ్డగా వస్తున్నాడమ్మా, అతడికి నేను మార్పు ఇచ్చాను, ఇక నన్నే కొనియాడతాడు, నన్నే నమ్ముకుంటాడు, నాకంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించడో అతడు నన్ను నమ్ముకోవటమే కాదు నాకు సాక్షిగా బ్రతకగలుగుతాడని చెప్పి
దేవుడే వచ్చి ఆ రాత్రి నా భార్యతో మాట్లాడాడంట. దేవుడు, నేను ఇంటికి వచ్చాను, వచ్చి పశ్చాత్తాపడ్డాను. నా భార్యని హింసించిందంతా కూడా ఆమె కాళ్ళు పట్టుకొని పశ్చాత్తాపడి నా పాపస్థితి అంతా కూడా ఏడుస్తూ నా భార్య దగ్గర ఒప్పుకున్నాను. నా భార్య కూడా ఏడ్చింది. ఏం పర్వాలేదయ్యా, దేవుడిని నమ్ముకున్నాం మనం. అదివరకే దుర్మార్గుణ్ణి. ఒక మాట చెప్తాను వినండి. ఒక అమ్మాయి పుట్టిన తర్వాత నాకు ఒక అబ్బాయి పుట్టాడు. అబ్బాయి పుట్టి 3వ నెల వచ్చిన తర్వాత 3వ మాసంలో అనసపెట్టడుగా నా బిడ్డ చనిపోయాడు. చనిపోయినప్పుడు నా భార్య వచ్చి ఒక మాట అంది. ఏడ్చే బిడ్డ కోసం ఏడవకుండా నా దగ్గరికి వచ్చి ఆవిడ నాతో ఒక మాట ఏమన్నారంటే, అయ్యా, చనిపోయిన బిడ్డ ఎలాగూ రాడు, ఇంకా నా మాట వింటావా అని అడిగింది నన్ను. ఏంటమ్మా చెప్పు అంటే, యేసు ప్రభుని నమ్ముకుని రక్షణ పొందయ్యా, మనం చేసిన పాపాన్ని బట్టి మన బిడ్డ చనిపోయాడయ్యా అంది. నాకు వెంటనే కోపం వచ్చింది. కోపం వచ్చి నేను అన్నాను, బిడ్డ చనిపోవటానికి నా పాపానికి సంబంధం ఏంటి? అసలు నేనేం పాపం చేశానని నా బిడ్డ చనిపోయాడు? నువ్వు అలా అంటే నాకు అసలు కుదరదు. నేను నీతో సంసారం చేయను. నువ్వు మగబిడ్డను కనగలవా? నువ్వు కాకపోతే 7 భార్యలు చేసుకునేనా నేను కొడుకుని అంటాను. అంతేగాని దేవుణ్ణి మాత్రం నమ్ముకోనని పొగరగా మాట్లాడిన నేను తిరిగి వచ్చి నా భార్య పాదాలు పట్టుకొని ఏడుస్తూ, నన్ను క్షమించమ్మా, నేను హింసించాను, చిత్రహింస పెట్టాను, అనరాని మాటలు అన్నాను, ఎంతోమంది దేవుడి బిడ్డలను తిట్టాను, ఎంతోమంది దైవజనుల్ని దూషించాను, నన్ను క్షమించమ్మా అని నా భార్య పాదాలు పట్టుకొని క్షమాపణ అడిగితే నేను ఏడుస్తుంటే నా భార్య అందే, ఇప్పటికైనా మించింది లేదయ్యా, ఇప్పటికైనా మించింది లేదండి. మనం దేవుణ్ణి నమ్ముకుంటే దేవుడు మన బాధలన్నీ తీసివేస్తాడు. నువ్వు చనిపోవాల్సిన పని లేదయ్యా. నీ బాధలు, నీ ఇరుకులు, నీ అప్పులు, నీకున్నాయన్నీ కూడా ఆయన సమస్తాన్ని కూడా సమకూర్చగల సమృద్ధుడు యేసు ప్రభు. ఎవరనుకున్నావు? ఆకాశాన్ని భూమిని కలుగజేసిన దేవుడయ్యా. అందరి కొరకు ఒక్కసారి ప్రాణాన్ని పెట్టినటువంటి ప్రాణత్యాగమూర్తి. ఆయన నమ్ముకున్నావు. అంతకన్నా ఎక్కువ నాకు ఆస్తుపాస్తులు అవసరం లేదయ్యా. నీ వల్ల నా కోట్లు డబ్బు కావాలని కోరట్లేదు, కానీ నీ రక్షణ కొరకు ఎదురు చూస్తున్నాను. రాత్రి దేవుడు వచ్చి నాతో మాట్లాడాడు. నీ భర్త నేను దర్శించాను, నీ భర్త నేను వాడుకోబోతున్నాను, నీ భర్తని నేను రక్షించాను గనుక నీ భర్తను చేర్చుకోమని రాత్రి ప్రభు నాతో మాట్లాడారయ్యా. నీకు మాట్లాడిన సంగతి నాకు తెలియదు, కానీ దేవుడు తెలియపరిచాడన్నారు. చాలా హ్యాపీగా మేము చర్చికి వెళ్ళాలని ప్లాన్ చేస్తే మా ఊర్లో చర్చి లేదు. మా ఊర్లో చర్చి లేకపోవటం వలన నేను ఆ రోజు అనుకున్నాను, ఈ రోజు నుంచి చనిపోయే వరకు కూడా ఒక్క ఆదివారం మానకూడదు. జీవితంలో చనిపోతే, జీవితంలో ఆదివారం అంటూ మానేస్తే అదే ఆఖరి ఆదివారం నా జీవితానికి. ఒకళ్ళు నేను చనిపోతేనే ఆదివారం మానేయాలి, కానీ ఒక్క ఆదివారం మానకూడదు అనుకున్నాం. మాకు వచ్చేసి 15 కిలోమీటర్ల దాదాపు దూరంలో, దాదాపుగా 12 నుంచి 15 కిలోమీటర్ల లోపల ఆ చింతలపూడి, పెద్ద చింతలపూడి అనేటువంటి ఊరు ఉంటుంది. ఆ చింతలపూడి నియోజకవర్గం మాది, తాలూకా కూడాను. ఆ చింతలపూడిలో ఒక దైవజనుల దగ్గరికి ప్రార్థనకి స్టార్ట్ చేసి ప్రార్థనకి సండే ప్రార్థనకి వెళుతున్నాం. హ్యాపీగా ఉంటున్నాం. మనశ్శాంతి వచ్చింది. నా ఒంటి మీద నుంచి దాదాపు 1000 కేజీలు బరువు దింపి పక్కన పెట్టినట్టుగా ఉంది. నాకు భారం అంతా తీరిపోయింది, చింతలన్నీ తీరిపోయాయి, ప్రశాంతంగా ఉన్నాం. తర్వాత మరలా నా భార్య నీళ్ళు వేసుకుంది, మరలా ఆడబిడ్డను కంది, 2 పిల్లలు, హ్యాపీగా ఉంది. సంసారం వల్ల డొల్లుతున్న సమయంలో మరలా నీళ్ళు వేసుకుంది నా భార్య. నార్మల్ డెలివరీ, మళ్ళా నీళ్ళు వేసుకొని దాదాపుగా నేను సేవ చేయాలనే కోరిక, ఆశ లేదు. నమ్మకంగా విశ్వాసగా ఉండాలని, నమ్మకంగా దైవజనులకి పరిచయం చేయాలని, దైవజనులు నా కష్టార్జితంతో పోషించాలని, దేవుని సేవకులంటే దూతలని, దేవుని సేవకులంటే దేవుడేనని నేను మంచి దైవజనులను ఎన్నుకొని ఆ దైవజనుల్ని నా కష్టార్జితం పెట్టి పోషిస్తూ ఉన్న సమయంలో, ఆనందంగా గడుపుతున్న సమయంలో మరొక ఇబ్బంది ఎదురవుతుంది. ఆ ఇబ్బంది ఏంటంటే, అబ్బాయి చనిపోయిన తర్వాత మళ్ళీ అమ్మాయి పుట్టింది. 2 అమ్మాయిలతో హ్యాపీగా ఉన్నాం. మరలా నీళ్ళు వేసుకుని మళ్ళా ప్రెగ్నెంట్గా ఉంది. 9 మంత్ వచ్చింది. డెలివరీ టైంలో నా భార్యకి భయంకరంగా జబ్బు చేసింది. ఒళ్ళంతా వాసిపోయింది, ఒళ్ళంతా నీరు వచ్చింది. ఆ నీరు వచ్చిన టైంలో డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాము. డాక్టర్ గారి దగ్గర తీసుకుని వెళితే డాక్టరు బ్లడ్ టెస్ట్ రాశారు. రక్త పరీక్ష రాస్తే ల్యాబ్లో తీసుకువెళ్ళి బ్లడ్ ఇద్దామని చూస్తే 10 ఏళ్లలో పొడిసినా కూడా ఒక్క రక్త సుక్క రాలేదండి, బ్లడ్ సుక్క రాల. ఆయన ఆ ల్యాబ్ ఆయన ఏం చేశారంటే,
డాక్టర్ గారికి ఒక సీటీ రాశారు. ఈమెలో బ్లడ్ లేదు అని రాశారు ఇంగ్లీష్లో. నేను చూసుకున్నాను, నాకు అర్థమైపోయింది. ఆ డాక్టర్ గారు పక్కకి పిలిచారు నన్ను. నేను చాలా స్లిమ్గా ఉన్నాను, చాలా చిన్న వయసు నాది, చాలా చిన్న వయసు. ఆవిడ చాలా లావు అయిపోయింది. ఆ డాక్టర్ పిలిచి అన్నారు, అయ్యా మీ అక్క ఈవిడి అన్నారు. లేదండి నా భార్య. నీ భార్య అన్నారు. మరి స్కానింగ్ ఏమైనా ఉన్నాయా అని అడిగారు. స్కానింగ్ అవసరం లేదండి, ఇప్పుడు 3 సార్లు డెలివరీ అయింది, ఇది 4వసారి అండి, నార్మల్ డెలివరీ అవుతుందండి, సిటిక్కిన్ డెలివరీ అయిపోద్ది అని చెప్పినప్పుడు, అసలు నీ భార్య లెక్కేసుకుంటే డెలివరీ ఎప్పుడు వచ్చింది అంటుందంటే వారానికి డెలివరీ అవుతానంది అని చెప్పాను. 9 నెలలు వచ్చిన తర్వాత 15 రోజులు డెలివరీ అవుతుందని చెప్పింది. వారం అయిపోయిన 9 నెలలు వచ్చి ఇంకొక వారంలో డెలివరీ అవుద్దంట అన్నాను. పక్క పిలిచి డాక్టర్ అన్నారు, గైనకాలజీ డాక్టరు, నీ భార్య డెలివరీ అవ్వదు, నీ భార్య చనిపోతుంది, నీ భార్య బ్రతికితే మళ్ళీ ట్రీట్మెంట్ ఇవ్వను నేను, నువ్వు అమెరికా తీసుకెళ్ళినా నీ భార్య బ్రతికితే నేను మళ్ళీ ఎవరికి వైద్యం చేయను అన్నారు డాక్టర్ గారు. గుండెల్లో పెద్ద బాంబు పడినట్టు అయిపోయింది. ఏడ్చుకున్నాను, నా భార్యను చూసి ఏడ్చాను. నా భార్య నా కొరకు కన్నీరు గార్చిందయ్యా, నా భార్య నా కొరకు నా ప్రాణాన్ని రక్షించింది కదా, నా ఆత్మని రక్షణలో నడిపించింది కదా, ఇప్పుడు నా భార్య చనిపోతే నా వయసు 25 కూడా ఉండదు దాదాపు కదా, ఇప్పుడు మరలా నాకు పెళ్లి చేస్తారు, లోకస్తురాలను చేస్తారు, అన్యురాలను చేస్తారు, మళ్ళా నేను పాపంలో పడిపోతాను. అలా కాదు ప్రభువా, చనిపోయినటువంటి వారిని లేపేవని గ్రంథాలు ఘోషిస్తున్నాయి, లాజరును బ్రతికిచ్చేవని, ఇంకా చాలామందిని బ్రతికిచ్చేవని, బ్రతికించగలవని కూడా లేఖనాలు ఘోషిస్తున్నాయి. దైవజనులు చెప్తున్నారు కదా, బోధలు చేస్తున్నారు కదా. నా భార్య చనిపోవడానికి వీల్లేదు, నా భార్య చనిపోవడానికి వీల్లేదు, నా భార్య చనిపోతే కుదరదు, నా భార్య చనిపోతే నేను కూడా చనిపోతాను, అంతేగాని మరలా ఇంకా నాకు మళ్ళీ సెకండ్ టైం ఒక లైఫ్ అంటూ వద్దు, నాకు నేను కూడా చనిపోతాను అనుకుని ఒక తీర్మానం చేసుకున్నాను. హాస్పిటల్లో ఆమెను రిక్షా మీద పెట్టాను, ఆ రిక్షా మీద తీసుకొస్తాను, మెడిసిన్ కూడా రాయలేదు. నా భార్యకి అర్థమైపోయింది, డాక్టర్ గారు మెడిసిన్ రాయలేదు కదూ అంది. రాయలేదు, ఎందుకని, చనిపోతానని చెప్పారు కదా అంది. లేదమ్మా చనిపోతామని చెప్పలేదు, కానీ డెలివరీ దగ్గరికి వచ్చిన తర్వాత మెడిసిన్ అవసరం లేదు, మెడిసిన్ ఇస్తే ఆయాసం వస్తుంది అన్నారు, అవసరం లేదు డెలివరీ అయిపోద్దని చెప్పారమ్మని కొంచెం మాట మార్చి చెప్పి, ఆవిడ నేను ఏడుస్తుంటే నా యాంగ చూస్తే ఏడుస్తుందని తల వంచుకుని రిక్షా దోసుకుంటూ వెనకమాల ఏడ్చుకుంటా, యేసయ్యా యేసయ్యా నా భార్యను బ్రతికిచ్చయ్యా, యేసయ్యా నాకు ఈ భార్యే కావాలయ్యా, ఈ భార్యని కాదనుకున్నాను, ఈ భార్యని విడిచిపెట్టి వేరే అమ్మాయిని చేసుకోనుకున్న తప్పైపోయిందయ్యా అని ఎంతగానో దుఃఖపడుకుంటూ ఏడ్చుకుంటూ దాదాపు 3 కిలోమీటర్లు నడుచుకుంటూ ఒక తీర్మానం చేసుకున్నాను. ఈ బిడ్డలందరిని తీసుకుని వెళ్ళి ఉన్న 2 బిడ్డలను తీసుకెళ్ళి మా అత్తగారికి అప్పగిచ్చేసి నా భార్యని పెట్టుకొని ఈ 8 రోజులు చూస్తాను. 8వ రోజున నా భార్య చనిపోతే నేను కూడా దూరంగా వెళ్ళి చనిపోదాం, శవం కూడా దొరకకుండా కొండగుట్టల్లోకి వెళ్ళిపోయి నీళ్లు తాగటం మానేసి భోంచేయటం మానేసి అక్కడి నుంచి బయటకు రాకోకుండా ప్రాణం పోయిందాక ఉండి శవం కూడా దొరకకుండా చనిపోవాలి, అంతేగాని మళ్ళా బ్రతకటం అంటే కుదరదు అని చెప్పేసి ఒక తీర్మానానికి వచ్చేసాను. నా బిడ్డలను అద్దన్న మా అత్తగారి కబురేసి బిడ్డలని ఇచ్చి పంపించేసి రూములో పడేసి నా భార్యని మంచం మీద పడుకోబెట్టి నేను సాపేసుకొని ముఖం కడగటం మానేశాను, టిఫిన్ చేయటం మానేశాను, నా అన్నం తినటం మానేశాను. వచ్చిరని ప్రార్థన, చేతగాని ప్రార్థన, దుఃఖపడటం, ఏడవటం, ప్రభువా నా భార్యను బ్రతికించయ్యా, బ్రతికిస్తే నేను బ్రతుకుతా, కడుపులో ఉన్న బిడ్డ పుట్టిన బిడ్డని సేవకిస్తాను, నేను కూడా నీ బైబిల్ పట్టుకొని అనేక ప్రాంతాల్లో సాక్షిగా ఉంటానయ్యా, సాక్ష్యం చెప్పుకుంటాను ప్రభువా, నీ కొరకే బ్రతుకుతాను ప్రభువా, నా భార్యను బ్రతికిస్తావయ్యా, నా భార్యను బ్రతికిస్తావయ్యా అని ప్రతి రాత్రి ప్రతి పగలో ఓరు 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 అంటూ ఏడ్చి 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 అలా పడుకునేవాడిని, ఏడ్చి ఏడ్చి అలా పడుకునేవాడిని, ఏడ్చి ఏడ్చి అలా పడుకున్న దినముల్లో 8 రాత్రులు అయిపోయిన తర్వాత 9వ పగలైన తర్వాత 9వ రాత్రికి 1:30కే లక్షణంగా డెలివరీ అయింది. లక్షణంగా నా భార్య డెలివరీ అయింది. పొన్నంటి ఆడబిడ్డనిచ్చాడు దేవుడు. ఆ రోజును పట్టుకున్నాను బైబుల్, ఆ రోజును పట్టుకొని ఒక మాట అన్నాను, ప్రభువా నా బ్రతుకు దినములన్నీ కూడా నీకు సాక్షిగా ఉంటానయ్యా, నీ కొరకే బ్రతుకుతానయ్యా, నీ సేవ చేస్తానయ్యా, నీ పని చేస్తాను ప్రభువా అని ఈ బిడ్డను కూడా పెంచి సేవకుడికి ఇస్తానయ్యా అని చెప్పేసి
దేవుని దగ్గర ఒక ఒడంబడిక చేసుకున్నాను. వారం తర్వాత స్నానం చేయించి అదే డాక్టర్ గారి దగ్గరికి నా భార్యని బిడ్డని తీసుకుని డాక్టర్ గారి దగ్గరికి తీసుకుని వెళితే డాక్టర్ గారు ఆశ్చర్యపోయి ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళావని అడిగారు. ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళలేదయ్యా, ఇంట్లోనే డెలివరీ అయింది. ఎలా డెలివరీ అయింది అన్నారు. ఎలా డెలివరీ అయిందంటే, నేను యేసు ప్రభు అని నమ్ముకున్నాను. ఆయన యేసు ప్రభు దగ్గర ప్రమాణం చేసుకున్నాను. యేసయ్యా నీ సేవ చేస్తాననుకున్నాను. యేసయ్యా నా బిడ్డని సేవకిస్తానయ్యా అనుకున్నాను. నా భార్య చనిపోతే నేను కూడా చనిపోతానయ్యా అని దేవుడి దగ్గర నేను ఒడంబడిక చేసుకుని కన్నీటి ప్రార్థన చేసుకున్నాను. తిండి తింటాం మానేసి ప్రార్థన చేసుకున్నాను. నా దేవుడు మంత్రశానికుడు లేకోకుండా, డాక్టర్ లేకుండా నా భార్య డెలివరీ ఇచ్చాడు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు సార్, ఇదిగోండి సార్ అని చెప్పి ఆ బిడ్డను తీసుకెళ్ళి డాక్టర్ గారి చేతిలో పెడితే, నీ దేవుడు గొప్ప దేవుడయ్యా, నీ దేవుడు సజీవుడయ్యా, అందుకే నీ భార్య సజీవంగా ఉంది అన్నారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. అటువంటి సమయంలో దేవుడు నా భార్యను బ్రతికిచ్చి నన్ను ఆయన సాక్షిగా నిలబెట్టుకున్నాడు. అటువంటి ఆ దినము నుంచి బైబిల్ పట్టుకొని చిన్న వయసులో 24 సంవత్సరాల వయసులోనే 25 సంవత్సరాల వయసులోనే బైబిల్ పట్టుకొని సాక్ష్యం చెప్పాలి. ఎక్కడన్నా సాక్ష్యం చెప్పాలి. ప్రతి పగల కూడా కష్టపడి నా ఫీల్డ్ చేసుకొని రాత్రంతా సువార్త చేసి అనేక మందికి సాక్షిగా అనేక జిల్లాల్లో, దాదాపు అనేకటువంటి జిల్లాల్లో, చాలా జిల్లాల్లో 13 జిల్లాలు తిరిగి ప్రతి రాత్రి సాక్ష్యం ఇవ్వటం, యేసు ప్రభు గొప్ప దేవుడు అని చెప్పటం. కొన్ని ప్రాంతాల్లో అంగీకరించేవారు, కొన్ని ప్రాంతాల్లో తోలనాడేవారు, ఎన్నో మాటలు అనేవారు, ఎన్నో రకాలుగా గాయపరిచేవారు, ఎన్నో రకరకాలుగా ఇబ్బంది పరిచేవారు. ఎల్లవయ్యా ఇంత చిన్న వయసులో సేవ చేయమన్నాడు దేవుడు నిన్ను. ఇట్లాగే మా ఊరు ఒకడు సేవకని వచ్చి ఒక అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడు కదా అని చెప్పంటే గుండెలకు గాయం అయిపోతూ సైకిల్ మీదే సువార్త స్టార్ట్ చేసి సైకిల్ మీద నడుచుకుంటూ సైకిల్ దొక్కుంటూ సువార్త చేసుకుంటూ సాక్ష్యం ఇచ్చుకుంటూ మళ్ళీ అర్ధరాత్రి కాడ 1 గంటకు నా భార్య దగ్గరికి బిడ్డల దగ్గరికి వస్తూ ఉండేవాడిని. నేను అప్పుడు అనుకునేవాడిని, ప్రభువా నా తల త్వరగా నిలిచిపోయేటట్టుగా, నాలో త్వరగా ముసలితనం వచ్చేటట్టుగా చేయి ప్రభు అని నేను ఎంతగానో ఏడ్చుకునేవాడిని, ఎంతగానో దుఃఖపడేవాడిని, ఎంతగానో ప్రభు అని అడుగుతూ ఉంటే ప్రభు నాతో మాట్లాడటం ప్రారంభించారు. ప్రభు నన్ను దర్శించటం ప్రారంభించారు. ప్రభు నన్ను వాగ్దానాలు ఇవ్వటం ప్రారంభించారు. నా కుమారుడా నీకు నూతన బలం ఇస్తాను, నా కుమారుడా ఇది ఈ వాక్యాన్ని బట్టి చూడు, నువ్వు యవ్వన కాలంలో నా కాడి మూస్తున్నావు గనుక నేను బలపరుస్తానని, నేను ఇశ్రాయేలుని కాపాడేవాడు కునుకుడు నిద్రపోడనే వాగ్దానం నాతో మాట్లాడాడు. నాకు మొర్ర పెట్టుము నీకు ఉత్తరం ఇస్తాను, గ్రహింపలేని సంగతులు గూఢమైన సంగతులని ప్రభువారు ఇర్మీయా గ్రంథం 33:3లో నాతో మాట్లాడారు. దేవుడు బలమైన దేవుడిని, నేను నీకు తోడుగా ఉంటాను, యెహోవాయే నీకు సహాయము, కొండల తట్టు కనులెత్తున్నా నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చినట్టు యెహోవా వల్లనే నాకు సహాయం కలిగిననే వాగ్దానంతో దేవుడు నన్ను బలపరిచి అనేక రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో నన్ను సాక్షిగా నిలబెట్టుకుని వాడుకున్నటువంటి దేవుడు అన్నమాట. నాట నేను పరిచర్య స్టార్ట్ చేసి దాదాపుగా సేవా పరిచర్య కాకుండా సువార్త చేయటం ప్రారంభించి ఒక 10 years నేను పనిచేస్తూ సువార్త చేశాను. అనేక బిడ్డలకు చిన్న సువార్త చేస్తున్న సమయంలోనే మరణంచుల మీదటువంటి బిడ్డల్ని, ఎంతోమంది బిడ్డల్ని దేవుడు నాలాంటి చనిపోదాం అనుకున్నటువంటి వారికి దేవుడు కొన్ని అవకాశాలు ఇచ్చి కొన్ని రీతిల్లో వారికి జీవాన్ని పోసినట్లుగా ఈ చేతులతో తాకాను, కళ్ళారా చూశాను. ఎందుకంటే ఒక దినమున నా గేదెలు ఉండేవి. ఒక దినమున నా గేదె గడ్డి కోసమని ఒక తోటలోకి గడ్డి తీసుకొద్దాం వెళ్ళాను, పచ్చగడ్డి. నేను ఎక్కడికి వెళ్ళినా చేతిలో బైబిల్ ఉంటుంది నాకు. నేను పని చేస్తున్నా కూడా బైబిల్ పక్కన ఉండాల్సిందే. యేసుప్రభువుని నమ్ముకున్న తర్వాత ఈరోజు కూడా బైబిల్ లేకుండా ప్రయాణం ఉండదు నాకు. బైబిల్ కూడా బ్యాగ్లో ఉండదు నాకు, బైబిల్ చేతిలో ఉండాలి. ఎందుకంటే నన్ను మనుషుల ముందు ఎవరు ఒప్పుకుంటారో దేవుని ముందు నేను ఒప్పుకుంటానన్న వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని మనుషుల ఎదుట నేను గణపరచాలని చెప్పేసి గ్రంథాన్ని చేతబట్టుకు తిరగటం అలవాటైపోయింది. నేను ఒకరోజు తోటలో గడ్డి కోసం వెళుతూ కూడా బైబిల్ ఎందుకు తీసుకుని వెళతానంటే ఎవరైనా కనపడితే సువార్త చేయాలని, ఎవరైనా కనపడితే ప్రభుని గురించి చెప్పాలనే కోరిక ఆశతో వెళ్ళేవాడిని. నా తీర్మానం అదనమాట. ఒకరోజు తోటలోకి వెళ్ళాను. ఆ తోటలో మాత్రమే ఉంది, సమ్మర్ టైంలో ఆ తోటలో మామిడి మొక్కల చుట్టూ గడ్డి ఉంటుంది. చాలామంది గడ్డి కోసుకోవడానికి వెళ్తే వాళ్ళందరినీ బండబూతులు తిడుతూ వెళ్ళగొడుతున్నాడు.
ఆ గడ్డి వెళ్ళాలంటే గేదెలు పత్తు లేక ఉండాలంటే ఆ తోటలోకి వెళ్ళాలి. అతను గొడవ చేస్తున్నాడని చెప్పి చాలామంది వచ్చేస్తున్నారు. నేనైతే ప్రార్థన చేసుకుని వెళ్ళాను. ఎన్నో కార్యాలు జరిగించాడు ప్రభువారు. సువార్త చేస్తున్న సమయంలోనే చాలా కార్యాలు జరిగించారు. ప్రభు సన్నిధానంలో ఈ రాత్రికాల సమయంలో దేవుడు గొప్ప దేవుడని నాకు తెలియక చాలా వేస్ట్ చేసుకున్నాను. నా లైఫ్ని, నా లైఫ్ స్టైల్ చాలా పాడు చేసుకున్నాను, చాలా వ్యర్థం చేసుకున్నాను. గనుక నేను ఒక తోటలోకి నేను పచ్చగడ్డి కోసుకురావడానికి గేదె కోసం వెళ్ళినప్పుడు ఒక తమ్ముడు, ఆ ప్రాంతం కాపలాదారి తమ్ముడు అనేక మంది తిట్టి బయటికి గెంటేస్తున్నారు. అటువంటి టైంలో నేను కూడా గేట్లోకి వెళ్ళాను. వెళ్ళగానే నన్ను చూశాడు, బైబిల్ చూశాడు. అన్నయ్య ఏంటనే గడ్డి కావాలా, రారా అని పిలిచాడు. పిలిస్తే లోపలికి వెళ్ళాను. అన్నయ్య నువ్వు కూర్చొని నేను గడ్డికి వస్తాను అన్నాడు. అని కూర్చున్న తర్వాత తమ్ముడు ఒక మాట, తర్వాత కొద్దిగా కూర్చో అని చెప్పేసి నేను సువార్త స్టార్ట్ చేసి, యేసుప్రభు గొప్ప దేవుడు నాన్న, యవనస్తులందరూ చనిపోతున్నారు, ఎందుకంటే దేవుడిని ఎరగక దుర్మార్గమైన పనులు చేస్తున్నారు, బుద్ధిహీనంగా తిరుగుతున్నారు, కాలానికి ముందే చనిపోతున్నారని ప్రసంగి గ్రంథం 7:17 ఉన్న మాటను తీసి వాక్యం స్టార్ట్ చేసి యవనస్తుడు కదా అని చెబుదామని నా గుండెల్లో పెట్టిన భారాన్ని ప్రభు ప్రేరేపణ బట్టి మాట్లాడటం స్టార్ట్ చేశాను. ఈ లోపల ఆ తమ్ముడు ఏడవటం ప్రారంభించాడు. ఏడుస్తున్నాడు, చాలా భయంకరంగా ఏడుస్తున్నాడు. ఏడుస్తూ అన్నాడు, అన్నయ్య నా కళ్ళు జబ్బులు అన్నయ్య, నేను పుట్టిన దగ్గర నుంచి నా కళ్ళు జబ్బులు ఉన్నాయి అన్నయ్య, నా జబ్బులను బట్టి ఈ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నాకు స్వస్థత కలగట్లేదు అన్నయ్య, చనిపోదామని నేను ఎందుకంటే ఒక నిర్ణయానికి వచ్చాను అన్నయ్య. నేను నిర్ణయానికి వచ్చి తెల్లవారుజామున వచ్చి తోటలోకి అదిగో తాడి చెట్టు ఎక్కి కళ్ళు తీసి ఆ కళ్ళులో గుళికలు కలిపి రెడీగా అక్కడ పెట్టుకున్నాను అన్నయ్య. ఇప్పుడే తాగి ఈ క్షణకంలోనే ఈ నిమిషంలోనే చనిపోదాం అనుకున్నాను అన్నయ్య. ఎందుకు తీసుకొచ్చాడో ప్రభు నిన్ను, నాకు ఇప్పుడు నువ్వు చెప్పిన మాటను బట్టి చూస్తే బ్రతకాలనుంది అన్నయ్య. ఇదేనన్నయ్య కళ్ళు లొట్టి ఇందులోనే గుళికలు 1/2 కేజీ గుళికలు కలిపానన్నయ్య అంటే నేను ఒకే మాట, నా తమ్ముడు నీ చేత దాన్ని పగలగొట్టి తీసే అవతల పారేసేయి. మనిషి 70 సంవత్సరాలు బ్రతకాలి నాన్న, దేవుడు ఇచ్చిన ఆయుష్. తర్వాత 80 సంవత్సరాలు బ్రతకమన్నది కదా గ్రంథాలు. ఎందుకంటే నువ్వు అర్ధంతరంగా చనిపోతావు, నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళవు కదా, మారు మనసు పొందకుండా చనిపోతే రక్షణ లేదు కదా నీకు తమ్ముడు, నువ్వు అలా చనిపోకూడదు నాన్న, దేవుడు ఆయుష్ ఇచ్చింది ఎందుకు బ్రతకడానికి కదా అని చెప్పినప్పుడు ఏడ్చాడు, కావులిచ్చుకున్నాడు. అన్నయ్య నన్ను క్షమించన్నా, నువ్వు నిన్ను తీసుకొచ్చిన దేవుడేనన్నా, నా కోసమేనన్నా అని ఏడ్చాడు. నేను కూడా ఏడ్చాను. తమ్ముడా చనిపోకూడదు తమ్ముడు, చనిపోకూడదు నాన్న, మనలాంటి వాళ్ళు బ్రతికి 10 మందికి మరణం నుంచి వాళ్ళని రక్షించాలి నాన్న అని చెప్పినప్పుడు ఆ తమ్ముడు చాలా విశ్వసించి ఆ కళ్ళు ఆ మందు బయట పారేసి పగలగొట్టేసి అవతల పాడేశాడు. ఆ తమ్ముడు ఈ రోజుకి సజీవంగా ఉన్నాడు, మారు మనసు పొందాడు, రక్షణ పొందాడు. ఈ రోజున తాను కూడా సేవకుడయ్యి సేవ చేస్తున్నాడు. తను చూసి నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. ఎందుకంటే ఈ రాత్రికాల సమయంలో ఇంకా నా జీవితంలో దేవుడు చేస్తున్న కార్యాలు ఎన్నో ఉన్నాయి. నా దేవుడు నాతో మాట్లాడటం ప్రారంభించాడు. 2004లో సేవ స్టార్ట్ మొదలుపెట్టాను. 94లో నుంచి 2004 వరకు సువార్త చేశాను. 2004లో నేను ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను, దేవుడి దగ్గర మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నాను. నేను ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు నా పక్షాన నాతో మాట్లాడటం ప్రారంభించారు. నన్ను పిలిచారు. నన్ను పిలిచి ఆయన నాతో మాట్లాడుతున్నారు, నా కుమారుడా నేను వాడుకోబోతున్నాను, నువ్వు పని ఆపేసి ఫుల్ టైం నా పనే చేయాలి నా కుమారుడా అని ప్రభు నాతో మాట్లాడినప్పుడు నేను 2 చేతులు ఎత్తి, అది 2005 జనవరి నెల 3వ తారీఖున మిట్ట మధ్యాహ్నం 1 గంటకి మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేస్తుంటే ప్రభు నాతో మాట్లాడారు. నాతో మాట్లాడితే చేతులెత్తి ప్రమాణం చేశాను, ప్రభువా యేసయ్యా నీకే వందనాలు నాయన, ఈ రోజు నుంచి పనిచేయనని చెప్పేసి ప్రభు దగ్గర నేను తీర్మానం చేసుకుని సేవ ప్రారంభించాను. ఈ రోజున దేవుడు నాకు చేతికి 200 మంది విశ్వాసనిచ్చాడు. 4 సంఘాలుగా స్థాపించడం జరిగింది. శిష్యులు తయారు చేయటం స్థాపించడం జరిగింది. అట్లాంటి కృప ఈ రాత్రికాల సమయంలో మీ ముందు సాక్ష్యాన్ని పంచుకోవడానికి కృపగల దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. గనుక దేవుడు తన ఉచిత కృపను బట్టి ఈ రాత్రికాల సమయంలో ఎంతమంది బిడ్డలో ఆర్థికంగా బ్రతుకుతున్నారో, ఆర్థికంగా బ్రతకడం కాదు,
దేవుని రెక్క బ్రతుకుతున్నారు. నాలాంటి పనికిరానటువంటి వారు పనికొచ్చే పాత్రలుగా వాడుకున్నాడు. ఈ చేతులతో ఎంతోమంది రోగులను బాగు చేశాడు. మానసిక ఒత్తిడితో ఉన్నటువంటి వారిని, రోడ్డు మీద బట్టలు లేకుండా తిరిగేటువంటి మెంటలతో ఉన్నటువంటి చెల్లెళ్ళను, తమ్ముళ్లను ఎంతోమందికి దారి చూపించి, మంచి మార్గాన్ని చూపించి, ఆరోగ్యాన్ని ఇచ్చి దేవుడు ఈ రోజున తిరిగి మళ్ళీ వారు కూడా దేవుని సేవ చేసేటట్లుగానే దేవుడు తన ఉచిత కృపను బట్టి తానే వాడుకున్నట్లుగా నా పట్ల జరిగిచ్చాడు దేవుడు. ఈ రాత్రికాల సమయంలో ఈ సాక్షి వింటున్నటువంటి, ఈ లైవ్లో చూస్తున్నటువంటి వారి ప్రతి ఒక్కరి పట్ల దేవుడు కార్యాలు జరిగిస్తాడు. 93 క్రితమే నేను ఈ భూగోళంలో కలిసిపోవాల్సిన వాడిని. దేవుని మహాకృపను బట్టి తల్లి గర్భములో నిర్మించుకున్నట్టుగా ఇర్మీయా గ్రంథం 1:5 జరిగినట్టుగా నన్ను తల్లి గర్భంలో నిర్మించుకున్నాడన్న సంగతి తెలియక నేను ఎంతగానో పడ్డాను. గనుక నా పేరు ఏలియా, పాస్టర్ ఏలియా గారు. నేను చెప్తున్న మాట ఏంటంటే, ఈ రాత్రికాల సమయంలో దేవుడు సజీవుడు. సజీవ లెక్కల్లో ఎంతోమంది తెలియక దేవుని ఎరగక నాలాంటి అన్యులు, నాలాంటి పనికి మాలిన పాపాత్ములు, నేనెంతో దుర్మార్గుడను, పనికి మాలినోడిని, ప్రభు అంటే తెలియనోడిని కనుక ఎచ్చలవిడిగా ఇష్టానుసారమైన పాపంలో నడుస్తున్న సమయంలో, పాపంలో తిరుగుతున్న సమయంలో నా దేవుడు నాతోనే మాట్లాడి నన్ను పేరు పెట్టి పిలిచి నన్ను సజీవుల్లో లెక్కలో ఉంచి, నన్ను సజీవుడిగా ఉంచి ఈ చేతులతోనే అనేక మందిని రక్షించడానికి, ఈ చేతులతో అనేక మందికి బాప్తిసం ఇవ్వడానికి, అనేక మందిని శిష్యులుగా చేయటానికి దేవుడు కృప చూపించాడు. కనుక ఈ రాత్రికాల సమయంలో ఈ లైవ్ ద్వారా చూస్తున్న పిల్లలే కానివ్వండి, లేకపోతే విశ్వాసం ఉంచి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు రక్షిస్తాడని, ఖచ్చితంగా రక్షించగలడని, వాస్తవానికి దైవజనుల ద్వారా మారలేదు కానీ కేవలము నా భార్య నా కొరకు కన్నీరు గార్చి 2 సంవత్సరాల 18 రోజులు ఏడ్చిందని, కన్నీరు గార్చిందని ప్రభు నాతోనే డైరెక్ట్గా మాట్లాడారు. ప్రేమైన చెల్లుళ్ళారా, ప్రేమైన తమ్ములారా, ఒకవేళ నీ ఇంట్లో నీ భర్త మారకపోతే ఓ దైవ బిడ్డగా నీవు నీ భర్త కోసం కన్నీరు గాస్తే నీ భర్త కూడా ఓ దైవజనుడిగా మారొచ్చు. ప్రేమైన తమ్ముడా, నీ భార్య మారకపోతే ఒకవేళ నీ భార్య కోసం నువ్వు ప్రార్థన చేస్తే నీ భార్య పరిపూర్ణంగా మారవచ్చు. నీ బిడ్డలు మారలేదని బాధపడుతున్నావేమో కానీ నీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తే, నా భార్య ప్రార్థన చేస్తే, ఉపవాసం ఉండి దేవుడు నన్ను మార్చినట్టుగా మీరు తల్లిదండ్రులుగా మీరు ప్రార్థన చేస్తే నీ బిడ్డలను దేవుడు మార్చనొచ్చు. దేవుడికి అసాధ్యమైంది ఏమీ లేదని చెప్పి లేఖనాలు ఘోషిస్తున్నాయి. కనుక ఈ రాత్రికాల సమయంలో ఈ లైవ్ ద్వారా చూస్తున్న ఈ యొక్క దేవుని బిడ్డలందరూ కూడా ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తూ ఉన్నాను. ఎలీషా ఏలి అనే యూట్యూబ్ ఛానల్ని మీరు దాన్ని దర్శిస్తే మీకు అందులో పాటలు ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి అప్పటికప్పుడు.